ఇప్పుడు మనం సహజంగా దేవుణ్ణి అర్చించే విధానంలో, మనం ఆయనని భక్తితో సేవించే విధానంలో ఏది గొప్పది అని చూసినట్లయితే మనకు పెద్దలు ఇలా చెప్తూ ఉంటారు. ఒక పూజ చేసినట్లయితే కొద్ది ఫలితం వస్తుంది. ఆ ఫలితం కన్నా కూడా ఒక స్తోత్రాన్ని మనం సాధన చేసినట్లయితే దానికన్నా అనేక రెట్లు స్తోత్రం ఫలితాన్ని ఇస్తుంది. ఆ స్తోత్రాల్లో కూడా మానవ నిర్మితములు అంటే కొద్దిపాటి ఉపాసన కలిగినటువంటి ఒక వ్యక్తి దాన్ని మనకు ఇచ్చినట్లయితే దాని శక్తి ఒకలా ఉంటుంది. ఒక ఋషి ఇచ్చినట్లయితే ఒకలా ఉంటుంది. అదే స్తోత్రాన్ని దేవత ఇచ్చినట్లయితే మరొకలా ఉంటుంది. రాక్షస, దేవత ఇలాంటి వారి వారి స్థాయిని బట్టి ఆ స్తోత్రం యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. స్తోత్రం కన్నా మంత్రం గొప్పది. అందుకే మంత్రానికి అంత గొప్పతనం. మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో మంత్రం సాక్షాత్ ఆ దేవత యొక్క బీజంతో కూడుకుని ఉంటుంది కనుక సాక్షాత్ ఆ దేవత శక్తి దానిలో ఉంటుంది. మంత్రం కన్నా గొప్పది ఏది ఉండదు. అందుకే మంత్రాన్ని సాధన చేసిన వారికి అన్ని సాధింపబడతాయి. సాక్షాత్ దేవుడే ఆ మంత్రానికి లొంగి ఆ వ్యక్తికి కావలసిన కార్యాన్ని చేసి పెడతాడు, పట్టుబడతాడు అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది.